ఆ 2009 ఎలక్షన్స్ లో ఈ రోజు జగన్ అడిగితే ప్రాణమిస్తా అని చెప్పి నీవు 2009 ఎలక్షన్స్ లో అప్పట్లో ఎమ్మెల్యే పోటీ చేసిన లింగారెడ్డికి నువ్వు సపోర్ట్ చేసినావు. ఆ విషయం నీకు అంత వీరాభిమాని, అంత ప్రాణమే ఆ టైపు ఇచ్చేవాని అయితే అసలు నీకు మామూలుగా నువ్వు చెప్పేది రాజశేఖర రెడ్డి అన్న భుజమి చేసే ప్రసాద్ అంటే నా జీవితమే చాలా. రాజశేఖర రెడ్డి చనిపోతే కొన్ని వందల మంది చనిపోయినారు. అప్పుడు నిన్నెవరు చనిపోలేదు. నీకు అంత అభిమానం ఉంటే మామూలుగా అట్లా జరగాల. అది వదిలేస్తే జగన్మోహన్ రెడ్డి అడుగుతానే ప్రాణం ఇస్తాడు. అసలు జగన్మోహన్ రెడ్డి కంటెస్ట్ చేసిన ఫస్ట్ ఎలక్షన్ 2009లో ఈయన జగన్ కు వ్యతిరేకంగా చేశాడు. లింగారెడ్డికి సపోర్ట్ చేసి రాజశేఖర రెడ్డి పెట్టిన ఉండే అప్పట్లో కాంగ్రెస్ పార్టీకి కూడా వ్యతిరేకం చేసి ఆడ లింగారెడ్డికి గెలిచినాడు. ఇంత అభిమానం, ఇంత ఇది ఉండేవాళ్ళు అయినా వీళ్ళకి ఏమన్నా సంబంధం ఉందా దాని గురించి? ఆ రోజే మాట్లాడినారు ఎవరు అప్పులు వాళ్ళయి, ఆ తర్వాత ఎవరు సంపాదన వాళ్ళదని ఎంత మాట్లాడతాడంటే అతను అసలు ఆయన సూటిగా ఒకటే ప్రశ్న అడుగుతానా, నువ్వు ఇతర కుటుంబాలలోది అన్నా చెల్లెలయ్యి కూతుర్ల పంచాయతీలు నీకెందుకు? నీ ఇంట్లో విషయం మాట్లాడతా ఇను. నువ్వు ఒక 10-15 రోజుల కిందట నీ రెండో కూతురికి వివాహం చేసినావు. ఆ వివాహానికి నీ పెద్ద కూతురు ఎందుకు రాలేదో చెప్పు ముందు. అంటే ఆ అమ్మాయి ఒక బీసీ అబ్బాయిని పెళ్లి చేసుకుందనే నెపంతో నువ్వు పెళ్లికి కూడా పిలిచరా నీ పెద్ద కూతురు. నీకు బీసీలు అంటేనే చులకన భావం, బీసీలు అంటే అసహ్యం కాబట్టి నువ్వు నందం సుబ్బయ్య బీసీ కాబట్టి చంపినావు. ఇవన్నీ నీ ఇంట్లోది నువ్వు మట్టగా చేసుకోకుండా శనిమిలం మరి విజయమ్మ కూతుర్లది వాళ్ళ కూతుర్లది కాదు, ముందు నీ కూతుర్ల విషయం సరి చేసుకో. రెండో కూతురు అమ్మాయి పెళ్లికి పెద్ద కూతురుని ఎందుకు పిలవలేను? మళ్ళా నువ్వు దేశంలో ఉండే కూతుర్లకు చట్టాలు, వాళ్ళకి రావాల్సిన ఆస్తుల వాటాలు ఇవన్నీ మాట్లాడతావు. కాబట్టి ఏదన్నా గానీ ఓ పద్ధతిగా వాస్తవాలు మీకెందుకు? వాళ్ళ కుటుంబ సమస్య విజయమ్మకు తెలుసా, నీకు తెలుసా? బాగా పరిష్కారం అయినాయి కాలేదని ఎందుకు ఇట్లాంటి అదొక సబ్జెక్టు పక్కన పెడితే, తర్వాత నన్ను కూడా బాగా ఇబ్బంది పెట్టిన అశోక్ రెడ్డి మీద కేసు ఆ తర్వాత ఫైల్ చేసినారు. అశోక్ రెడ్డి 10 రోజుల నుంచి మాయమైనాడు. అశోక్ రెడ్డి గాని నేను ఇప్పుడు సూటిగా అడుగుతానా, ఏడన్నా ఉంటే ఏదైనా యూట్యూబ్ లో సార్ చూసుకో.